హలో గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లదాఖ్. ఈరోజు అయితే డే 3. లాస్ట్ నైట్ అయితే ఇంకో ఇక్కడ హోటల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో పెట్టుకొని పడుకుని ఉండే. పొద్దున్న లేవగానే మంచిగా చాయ్ ఇచ్చిర్రు, బ్రేక్ఫాస్ట్ ఇచ్చిర్రు అండ్ మంచిగా స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసినాం. క్లిప్ అటాచ్ చేస్తారు చూడండి. మస్తు ఎంజాయ్ చేసినుండే, ఫ్రెష్ అప్ అయిపోయినా. సో ఈరోజు ప్లాన్స్ వచ్చేసి మనము లదాఖ్లో ఇండియా స్టార్టింగ్ విలేజ్కి వెళ్తున్నాం. అక్కడ నుంచి పాకిస్తాన్ బార్డర్ అయితే కనిపిస్తుంది, అది ఎక్స్ప్లోర్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి రాత్రి ఇక్కడనే స్టే చేసి రేపు అయితే మనము ప్యాంగాంగ్ లేక్ అయితే వెళ్తున్నాము. లదాఖ్లోనే ఒక బ్యూటిఫుల్ లేక్. సో ఆల్రెడీ రెడీ అయిపోయినా, మధ్యాహ్నం అవుతుంది, తిన్నా కూడా. ఇంకా బయలుదేరిపోయి ఎలా ఉంటుంది ఏందనేది దారిలో చూసేద్దాం. ఓకేనా, చలో బయలుదేరిపోయినా. గోప్రో కూడా అటాచ్ చేసిన. సో ఒక సైడ్ వ్యూ చూడండి, ఇంకో సైడ్ నేను చెప్తా ప్లేసెస్ ఏందనేది. అంటే నాకు కూడా పెద్ద తెలియదు, జస్ట్ వ్యూస్ ఎంజాయ్ చేయడమే. వావ్. సో ఇక్కడ నుంచి డిస్టెన్స్ వచ్చేసి 8 కిలోమీటర్స్. ఇక్కడ బ్రిడ్జెస్ అన్నీ వుడ్ తోటి కడతారు. ఎందుకు చెప్పాలా, ఒకవేళ గట్టిగా వర్షం పడ్డదనుకో వాళ్ళు ఎంతో ఇన్వెస్ట్ చేసి కట్టిన సిమెంట్ గాల్లోకి ఎగిరిపోతుంది. అవునా, వుడ్ అయితే ఏముంది, ఈరోజు పోతే రేపు మళ్ళీ ఒక చెట్టున్నరకి వేసుకోవచ్చు. ఆ లాజిక్ తోటి వుడ్ పెడతారంట మ్యాక్సిమం. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు గట్టిగా స్నో పడుతుందో, అన్ప్రిడిక్టబుల్ వెదర్. అడ్డొచ్చినోడు అన్ప్రిడిక్టబుల్ వెదర్ అన్నమాట. సో అందుకే అలా. ఫైనల్గా లాస్ట్ విలేజ్ ఇండియాలో, అండ్ మనం పైనుంచి కౌంట్ చేసుకుంటే ఫస్ట్ విలేజ్ రీచ్ అయిపోయినాం. అండ్ చూపిస్తా, వెయిట్ ఏ సెకండ్. మొత్తానికి ఇండియా ది వెరీ ఫస్ట్ విలేజ్ అండ్ ది వెరీ ఫస్ట్ రోడ్కి అయితే రీచ్ అయిపోయినాం. విలేజ్ నేమ్ వచ్చేసి తాంగ్. అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. ఓకే, సో కనబడతలేదండి అయ్యా, ఇప్పుడు కనబడుతుంది. కనిపిస్తుంది ఒక బిల్డింగ్ పింక్ కలర్ది. ఆ పింక్ కలర్ బిల్డింగ్ ఏదైతుందో అది ఇండియన్ LOC. ఓకే, దాని తర్వాత ఏదైతే ల్యాండ్ ఉందో అది నో మ్యాన్ ల్యాండ్ సంథింగ్ అంటారంట. అంటే అక్కడ ఎవరు నడవద్దు, ఉండొద్దు అని. ఓకే, అండ్ దాని తర్వాత రివర్ ఏదైతుందో అది పాకిస్తాన్ సైడ్ వెళ్తుంది. దాని తర్వాత ఏదైతే ల్యాండ్ ఉందో అది పాకిస్తాన్ నో మ్యాన్ ల్యాండ్, అంటే అక్కడ ఎవరు తిరగొద్దు. దాని తర్వాత క్రాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ క్రాప్స్ అన్నీ పాకిస్తాన్కి చెందినవి. అండ్ పాకిస్తాన్ ది వెరీ ఫస్ట్ విలేజ్ కనిపిస్తుందా, అక్కడ గ్రీన్ క్రాప్స్ ఉన్నాయి చూడండి, అది పాకిస్తాన్ ది వెరీ ఫస్ట్ విలేజ్ పెర్హు. ఓకే, పర్ను, PHARNU. సో ఈ కొండలు ఏవైతున్నాయో ఇవన్నీ ఇండియాకి చెందినవి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 2 డివైడ్ అయి ఉన్నాయి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఆ రైట్ సైడ్ కొండ ఏదైతుందో అది ఇండియాకి చెందింది, ఈ లెఫ్ట్ సైడ్ కొండ ఏదైతుందో ఇది పాకిస్తాన్. ఓకే, అది కూడా ఎక్కడ నుంచి పైన నుంచి ఉన్నాయి మాత్రమే పాకిస్తాన్కి చెందినవి. అండ్ కమింగ్ టు బంకర్స్, మన ఇక్కడ ఒక బంకర్ ఉంది. ఓకే, అండ్ సో ఇక్కడ కనిపిస్తుందా, అదొక బంకర్ ఉంది, అది ఇండియాదే. ఇంకా పాకిస్తాన్ బంకర్ చూపిస్తా. రోడ్ ఎండ్ అవుతుంది కదా, ఆ రోడ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ పాకిస్తాన్ వాళ్ళ బంకర్స్ ఉన్నాయి. ఓకే, సో అట్లా బంకర్స్ అన్నీ ఇక వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ఇదన్నమాట స్టోరీ. ఇండో పాక్ బార్డర్ దగ్గర ఉన్నాం. సో మనం జర్నీ ఎక్కడి నుంచి అంటే కన్యాకుమారి, సబ్సే లాస్ట్ పాయింట్ నుంచి, ఇండియా లాస్ట్ పాయింట్ నుంచి ఫస్ట్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయినాం. ఫైనలీ నేనైతే చాలా హ్యాపీ.
ఓకే, ఇక్కడ చూపించేది ఏం లేదు. అండ్ ఇక్కడ స్టే చేయనియరు, స్టే చేయొద్దు కూడా. సో మనం అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గో. మనమైతే రిటర్న్ బయలుదేరుతున్నాము. బార్డర్ క్లోజ్ చేస్తారంట, క్లోజ్ చేస్తే బొగ్గ అయిపోతాం. ఎవరు అన్నారు బార్డర్ క్లోజ్ చేస్తే పదనరా బాబా అని. ఇంకా నేను కూడా పోతున్నా, ఎందుకులే అని. చలో వెళ్దాం. మనం రిటర్న్ టుట్టుకు వెళ్తున్న ప్రాసెస్లో ఒక వుడెన్ బ్రిడ్జ్ కనిపించింది. ఓకే, అందరు ఫోటోలు దిగుతారు. ఎంత బాగా చూసినా మంచిగా ఉంది, చూపిస్తా చూడండి. దాని మీద నడవడానికి అయితే డేర్ చేయరు వీళ్ళు, నాకు తెలిసినంత వరకు. మనం చేద్దాం, పర్మిషన్ ఉంటే. ఓకే, చలో. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. So loud as the hours pass, we're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be. లాస్ట్ వీడియోలో నేను ఒక బ్రిడ్జ్ చూపించిన కదా, అది అంత ప్రాపర్గా రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నా, రిటర్న్ వెళ్తున్నా కదా డిస్ట్రిక్ట్కి. ఇప్పుడు పెడతా చూడండి, మామూలుగా ఉండదు బ్రిడ్జ్ అయితే. చలో చూసేయండి.
మనమైతే డిస్కిట్కి బయలుదేరుతున్నాము. ఎందుకంటే టూక్లో సిగ్నల్ ఉండదు ఫస్ట్ థింగ్. సో నేను ఏం చేయాలన్నా సిగ్నల్ కావాలి కాబట్టి డిస్కిట్కి వెళ్ళాల్సిందే. ఇక్కడ నుంచి 88 కిలోమీటర్స్ బయలుదేరుతున్నా. చలో ఇంకా ఫైనల్గా రీచ్ అయిపోయినా. వచ్చేసరికి 8 అయింది. ఇక్కడ లదాఖ్లో 8 o'clockకి సన్సెట్ అవుతుంది. బయట చిమ్మ చీకటి, ఫుల్ చలి పెడుతుంది. గాలి అయితే విపరీతంగా వస్తుంది అసలు. అమ్మో బాబోయ్. నార్మల్గా చలికి అంటే వెదర్ చల్లగా ఉంటే చలి పెట్టదు. ఆ బ్రీజ్ వస్తాయి కదా, ఆ బ్రీజ్ తాకినప్పుడు వచ్చే చలి మాత్రం ఘోరంగా ఉంటుంది అసలు. ఇంకా ఏం లేదు, హ్యాపీగా పడుకోవాలా. పడుకొని రేపు పొద్దున్న లేచి ఎటు పోవాలన్నది రేపు పొద్దున ఆలోచించాలి. నేనైతే ప్యాంగాన్ లేక అనుకుంటున్నా, చూద్దాం. ఎందుకంటే అది మిస్ అయితే ఇంత దూరం వచ్చి వేస్ట్. కాకపోతే అది 100 kilometers ఏమో ఉంది. అమ్మ 130 kilometers ఉంది. రేపు చూద్దాం. ఆల్రెడీ బయలుదేరే ముందే తినేసి ఉండే, ఇంకా స్పెషల్గా ఉండాల్సిన ఏం అవసరం ఉండదు. చలో గాయస్, మరి ఓకే, ఈరోజు లాక్ అయితే ఇంతే. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టా పేజ్ని ఫాలో చేసుకోవడం మర్చిపోద్దు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే, యాక్చువల్గా బయట పోయి మాట్లాడదాం అనుకున్నా. బయట ఒక లైట్ లేదు, గీటు లేదు. చూపిస్తాను, కనిపిస్తుందా? అది ఒక లారీ. ఇదంతా పార్కింగ్ ఏరియా అన్నమాట. కనబడదు. నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా. నెక్స్ట్ వ్లాగ్ పొద్దునే ఉంటుంది కదా, సో ఆ వ్లాగ్లో చూపిస్తే ఎక్కడ ఆపినా ఏందనేది. తెల్ల మరి ఫుల్ నిద్ర వస్తుంది, పడుకుంటా. టేక్ కేర్, బాయ్ బాయ్.